హరి ఓం తత్సత్ జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగములో 27వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. ఈ ప్రపంచములో చరాచర ప్రాణికోట్లన్నిటి యందు కూడా పరమాత్మ శక్తి ఉంది. పరమాత్మ శక్తి ఉంటే ఈ శరీరాలు కదులుతున్నాయి. స్థావర జంగమాత్మకమైనవి, కదిలేవి, కదలనివి, సృష్టిలో కనిపించే ప్రతి వస్తువు కూడా ఈ పరమాత్మ శక్తి వల్లనే కదులుతూనే చెప్తున్నారు. 27వ శ్లోకాన్ని. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినిశ్చ వినశ్యంతం యపశ్యతి సపశ్యతి. నశ్వరములైన చరాచర భూతముల యందు సమముగా స్థితుడై ఉన్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట. ద్రష్ట అంటే యథార్థాన్ని చూసేవాడు, పరమాత్మను చూసేవాడు. నశ్వరములైన చరాచర భూతముల యందు సమముగా స్థితుడై ఉన్న పరమేశ్వరుడు. అంత భగవంతుడి వల్లే సమస్తము కూడా కదులుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశము, పంచభూతములు, ఈ శరీరాలన్నీ కూడా పరమాత్మ శక్తి వల్లనే, పరమేశ్వరుని యొక్క శక్తి వల్లే కదులుతున్నాయి. పరమాత్మ శక్తి తప్ప మరి ఇంకేది లేదు. పరమాత్మ శక్తి శాశ్వతమైనది. దాన్ని మనం పరమేశ్వరుని మనం ధ్యానిస్తూ ఉండాలి. ఈ కనిపించే ప్రతి వస్తువు కూడా నశ్వరము అంటే శాశ్వతము కాదు, నశిస్తాయి. ఏది కూడా ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కాబట్టి దీని యందు మనసు ఆకర్షించకుండా, ఇది ప్రతి విషయాన్ని చూసేటప్పుడు కూడా ఇది శాశ్వతము కాదు, ఇది అశాశ్వతము, ఇది నశ్వరము. కాబట్టి దీని యందు మనం మనసు నిలపకూడదు, దీని యందు మనం కోరిక పెంచుకోకూడదు అనే భావంతో ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని చెప్తున్నారు. అటువంటి వాడు ద్రష్ట. నశ్వరములైన చరాచర భూతముల యందు సమముగా స్థితుడై ఉన్న పరమేశ్వరుడు. ఇక్కడ పేద కానీ, రోద కానీ, ధనవంతుడు కానీ, లేకపోతే ఒక చండరుడు కానీ, ఒక మూర్ఖుడు కానీ, ఎవరైనా సరే, ఒక ధనవంతుడవని, ఒక పండితుడవని, ఒక యోగవని, ఒక మహా సన్యాసవని, మహా గృహస్థుడవని, ఇటువంటి వారి యందు కూడా పరమేశ్వరుడు సమంగా ఉన్నాడు. వారి తాలూకా గుణగణాలే తేడా ఉంటాయి. ఒక్కొక్క గుణాన్ని, ఒక్కొక్క మనిషి తాలూకా సంస్కారం వేరువేరుగా ఉంటుంది. కాబట్టి వాటిలో ఉండేవంటి ఈశ్వర సర్వభూతానాం, సమస్త భూతముల యందు ఈశ్వరుడు ఉన్నాడని మనం భావించుకోవాలి. పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట, నిజమైన భక్తుడు, నిజమైన జ్ఞాని అని చెప్తున్నారు. ఏ ప్రాణిని చూసినా సరే ఇందులో పరమేశ్వరుడు ఉన్నారు. కాబట్టి వాళ్ళు మనం గౌరవించాలి, వాళ్ళు మనం పూజించాలని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.